నార్త్ ఇండియా మాడు పగులుతోంది. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్రాలన్నీ ఉడుకుతున్నాయి. గుజరాత్లో అయితే రోడ్లపై ఉన్న డాంబర్ కరిగిపోయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అయితే 4 రోజుల తర్వాత గాలివానలతో వాతావరణం చల్లబడుతుందని చెప్తున్నారు అధికారులు. ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్, గుజరాత్లో సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. జనాలు ఎండలతో పరేషాన్ అవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల ప్రభావంతో రోడ్ల మీదికి రావడమే బంద్ చేశారు. గుజరాత్లో మండుతున్న ఎండలకు తారు రోడ్లే కరిగిపోతున్నాయి. వల్సాడ్లో కరిగిపోయిన డాంబర్ రోడ్డును దాటేందుకు, దానిపై నడిచి వెళ్లేందుకు జనం నానా ఇబ్బందులు పడ్డారు. కాళ్లు కదలక కరిగిన రోడ్డులోనే చెప్పులు కూరుకుపోయిన పరిస్థితి. అటు రాజస్థాన్లో నిన్న మొన్నటి వరకు హాఫ్ సెంచరీ క్రాస్ చేసిన టెంపరేచర్ ఇప్పుడు కాస్త డౌన్ అయింది. దేశ చరిత్రలోనే 51 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రాజస్థాన్లోని ఫలోడిలో రీసెంట్ గా నమోదైంది. అయితే ఇప్పుడు టెంపరేచర్ 48, 49 డిగ్రీలకు తగ్గినట్టు వాతావరణ అధికారులు ప్రకటించారు. మరో 3-4 రోజులు కూడా రాజస్థాన్లో ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందంటోంది వెదర్ డిపార్ట్మెంట్. పశ్చిమ మధ్యప్రదేశ్ లో కూడా ఎండలు భగ్గుమంటున్నాయి. अभी तो क्योंकि ईस्टर्ली बना हुआ है उससे तापमान नहीं बढ़ेगा. हम 23 और 24 तारीख को उम्मीद कर रहे हैं कि एक वेस्टर्न डिस्टर्बेंस आएगा, उससे कुछ डस्टॉर्म, थंडरस्टॉर्म हो जाने की संभावना है. हल्की सी बूंदाबांदी हो सकती है, तो उससे भी तापमान में बढ़ोतरी होने की चांसेस कम है. हम मतलब मोटे तौर पर हम ये देख रहे हैं कि अगले 3-4 दिन जाने की 25 मई तक लगभग इसी तरह का तापमान रहेगा. कोई सीवियर हीट वेव कंडीशन, खासकर अगर आप एनसीआर की बात कर रहे हैं तो वहां नहीं है. फिर भी राजस्थान में तापमान 45 के ऊपर अभी भी बने रहेंगे. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో 2 రోజుల కిందటితో పోల్చితే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ సాధారణం కంటే ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. ఎండదెబ్బ తాళలేక మధ్యాహ్నం రోడ్లన్నీ డ్రైగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో జంక్షన్ల దగ్గర వాటర్ ఫౌంటైన్లు ఉన్న ప్రాంతాల్లోనూ, నీళ్లున్న ప్రదేశాల్లోనూ జనం రిలాక్స్ అవుతూ కనిపించారు. వడదెబ్బ, వేడిగాలులకు వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నార్త్ ఇండియాలో యువతతో పాటు చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ రుద్రప్రయోగలో మాత్రం కుంభవృష్టి కురిసింది. దీంతో బద్రీనాథ్కు వెళ్లే జాతీయ రహదారిపై కొండలపై నుంచి బురదతో ఉన్న నీరు వచ్చింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.